నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంది అండ్ దాంతోపాటుగా రేవంత్ ఈ మధ్యకాలంలో తెలంగాణ ఐడెంటిటీ దానిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీఎస్ని టీజీగా మార్చడం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కావచ్చు, 9 మంది కవులు కళాకారులని గౌరవించడం అన్న నేపథ్యంలో వాళ్ళకేదో రెస్పెక్ట్తో కూడిన కొంత పారితోషికమో లేకపోతే ఇంకొకటి ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణ చుట్టే తిప్పే ప్రయత్నం జరుగుతున్నది. సో దేనికోసం ఇదేమైనా పొలిటికల్ మైలేజా, రాజకీయ ఎజెండా ఏమైనా ఉన్నదా? అన్నింటిలో కంటే ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఫస్ట్ ప్రతి ఫోన్ మాట్లాడినా కూడా జై తెలంగాణ మీరు? అట్లా అలవాటు అయిపోయింది. ఫోన్ ఎత్తగానే జై తెలంగాణ. ఏందో నరనరాల తెలంగాణ అనేది ఆ ధ్వని విని విని చిన్నప్పటి నుంచి విని విని అదే అలవాటైంది. మా నాన్న చెప్పేది, వాళ్ళు అట్లా ఆ టైంలో వాళ్ళు అట్లా పలకరించుకునేదని అది అట్లనే అలవాటై కాలేజ్ డేస్ నుంచి కూడా ఎవరు కలిసినా కానీ జై తెలంగాణ ఇప్పటికి కూడా అదే నడుస్తా ఉంది. ఓకే. సో విగ్రహం చూసారు కదా, తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంది రూపం? పాతది చూసిరు మీరు, పాతది కేసీఆర్ తీసుకొచ్చిన విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అనుకుంటా. అప్పట్లో మీరు వ్యతిరేకించిరా? అంటే పార్షియల్ గా, కంప్లీట్ గా. సో ఇప్పుడున్న విగ్రహము మరి మీ రియాక్షన్ ఎట్లుంది? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఏది బాగుంది? యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే తీరుగా ఇప్పుడున్నటువంటి విగ్రహంలా ఎక్కడ నాకైతే అంత ఇట్లా కనబడతలేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను జనాలకు కూడా ఏంటంటే నా పర్సెప్షన్ లో ఫస్ట్ తెలంగాణ అనగానే ఎక్కడో దగ్గర బతుకమ్మ అనేది ఇంటిల్లి పాదు కనెక్ట్ అయి ఉన్నది. తంగేడు పువ్వుల్ల తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ అని పల్లె పల్లె పాడుకుంటా పోయినాం. అంటే తెలంగాణ అంటేనే ఇప్పుడు నీకు పోషమ్మలు, మైసమ్మలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ దేవతలు, ఇట్లా పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. ఇట్లా బతుకమ్మ అనేది బతుకమ్మ లేని ఒక విగ్రహాన్ని ఊహించలేని స్థితిలో అయితే నా బోటలో అయితే చాలా మంది మూమెంట్ తో కనెక్ట్ అయిన వాళ్ళు. నువ్వు ఏ పల్లెకు పో ఎక్కడ పో, తెలంగాణ అంటేనే బతుకమ్మ. సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మను వేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది అని. సో ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఎక్కడున్నా దసరా అండ్ బతుకమ్మ అనేది ఒక బాగా కనెక్ట్ అయినటువంటి పండుగ తెలంగాణలో. సో అక్కడ ఏంటంటే నువ్వు ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కానీ నీకు ఇది ఒక యాక్టివిటీ. బతుకమ్మ లేని చెరువు కట్ట కాడ ఏ విగ్రహం కూడా చాలా మటుకు మూమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా కానీ ఆ చేతిలో అనేది బతుకమ్మ అనేది ఇట్స్ సింబల్ ఆఫ్ ఆడవాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటిది. ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా, ఇక్కడ కాదు నువ్వు డల్లాస్లో అమెరికా పెట్టని, ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టని, నువ్వు ఏది లండన్లో పెట్టని, నువ్వు బుర్జ్ ఖలీఫా ముంగట పెట్టి ఏదైనా అకేషన్ ఉంటే ఈవెన్ ఢిల్లీలో చేసినప్పుడు కూడా బతుకమ్మలు పట్టుకొని పోయినారు. ఇక్కడ కూడా ఏ ఆఫీస్లో చూసినా, ఏ మారుమూల పల్లెలో చూసినా, ఎవరు ఈవెన్ సోనియా గాంధీ అసొంటోళ్ళు వచ్చినా, నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చినా కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించిన మీటింగ్లు పెట్టినప్పుడు, సుష్మా స్వరాజ్ అసొంటోళ్ళు వచ్చినా కానీ బతుకమ్మ లేని మీటింగ్ ఎక్కడ జరగలే. సో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటంలో బతుకమ్మ అనేది ఒక భాగం అయిపోయింది, ఒక కనెక్టివిటీ అయిపోయింది. సో ఇప్పుడున్నటువంటి విగ్రహంలో బతుకమ్మ తీసేసుడు అనేది ఎందుకో నా బోటానికి అయితే డైజెస్ట్ అయితే అయ్యే సిచ్యువేషన్స్ లేదు పక్క. ఇక కిరీటం అనేది ఫస్ట్ నుంచి కూడా పెద్దగా దాని మీద అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ విగ్రహాల సైడ్ కన్నా ఎక్కువ బతుకు మీద ఎక్కువ పోవాలనేది డెఫినెట్గా ఉండే. కాకపోతే ఏంటంటే జనరల్ గా నానుడు ఏమున్నారే, మన ఇంట్లో చిన్నగా పిల్లగాళ్ళకు బర్త్డే అయితే నెత్తి మీద వచ్చిన టోప్ పెట్టావా, హ్యాపీ బర్త్డే అని ఇట్లా పెడతారుగా, అట్లా ఏదైనా కానీ నెత్తికి కిరీటం అనేది ఏదోటి సంథింగ్. కాకపోతే ఏంటంటే మన జీవన విధానం, మన బతుకుదెరువులు అట్లా లేవు కాబట్టి సరే దాని మీద పెద్దగా పోకున్నా కానీ. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో నువ్వు ఆడోళ్ళు అంటే పోరాటం ఓ సింబల్. ఆలు రాకున్నా, ఏబిసిడీలు రాకున్నా, బడులు అనేటి వాళ్ళకు దూరం ఉన్నటువంటి సామాన్య జనం కూడా నైజాం గుండాలకు వ్యతిరేకంగా, కాసిం రజ్వీ సైన్యానికి వ్యతిరేకంగా వాళ్ళు తుపాకులు తోపులు పట్టుకొని వస్తే వీళ్ళు కారప్పడులు, రోకలు బండలు, వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కన్నల్ల జల్లితేను, నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా అనుకున్నట్టు గడ్డ మీద ఇక్కడ ఆడోళ్ళకి ఏం రాకున్నా కానీ ఆ చైతన్యం, ఆ పోరాట రూపం ఎక్కడో దగ్గర ఆ విగ్రహంలో అది కనబడతలేదు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్ మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాలరా.
ఇప్పుడు నువ్వు ఒక ఆడమ్మ తల్లిది విగ్రహం పెట్టినావు కదా, దాని అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమున చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. అంటే ఎక్కడో దగ్గర రోకల్ బండనో సంథింగ్ ఏదో ఒక వీరోచితం ఉన్నటువంటి ఒక సిగ్నల్, ఒక సింబల్ ఏదైనా ఒక దగ్గర ఉండాలి కదా, అది ఎక్కడో ఈ దీంట్లో కనబడతలేదు. ఇక కొంత ఇంకొకటి ఏంటంటే, అంటే అవి జనరల్గా ఏది చూసుకున్నాను, ఒక రూపాన్ని చూసుకున్నప్పుడు అక్కడ చరిత్ర గుర్తుకు రావాలి జనానికి, ఇట్లా రావాలి. అటువంటిది ఎక్కడిక్కడ కనబడతలేదు. మేము ఇప్పుడు మా అమ్మని చూసినట్టే అనిపిస్తున్నది అనేది. మేము ఇప్పుడు మా అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు మా నాయన వాళ్ళ అమ్మలు ఎవరు చూసినా గోసి పెట్టేది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వ్యవసాయ కూలీలు తెలంగాణ అంటేనే ఇది అన్నారు కదా. నువ్వు కలుపులల్లా నాటులల్లా మోతాలల్లా కోతాలల్లా నువ్వు ఏడ చూసినా కానీ బుడోగోష అయితే ఉంటుంది కదా. కలిసేటప్పుడు గోసే ఉంటుంది, నాట్లు వేసేటప్పుడు ఉంటుంది, కలుపు మొక్కలు తీసేటప్పుడు ఉంటుంది, మోసి కుప్పలు పోసి నువ్వు ధాన్యాన్ని బయట వేసేటప్పుడు కూడా ఇంట్లో తీసుకొచ్చేటప్పుడు కూడా గోసే ఉంటుంది. ఆ గోసేతగా మా తల్లు లెక్క కనబడుతున్నది అని చెప్పని చాలా మంది చెప్తా ఉన్నారు కదా. అప్పుడు బుడగోసి ఉండాలి కదా, ఆ బుడగోసి కూడా లేదు, ఎక్కడైతే కనబడతలేదు. ఓకే, ఎందుకు ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని నువ్వు రిఫైన్ చేసినట్టే కదా, మా అమ్మని చూసినట్టుగానే అని చెప్పని కొంతమంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కడో నాకు అది ఆ తెలంగాణ అనేది ఎక్కడో అక్కడ దానికి కనెక్షన్ అయితే లేదు అన్నట్టు అనిపిస్తుంది. పచ్చని మాగాణాలతో పసిడి సిరులు వండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అంటాం కదా. నిజంగా పచ్చని మాగాణాల్లో మన తెలంగాణ బతుకులల్లా, తెలంగాణ పల్లెల బతుకులల్లా, తెలంగాణ ఆడిబిడ్డ బతుకులల్లా నిజంగా పచ్చదనం ఉందా? పచ్చదనం ఒక సింబల్ ఏంటంటే, అరే మంచిగా పచ్చగా ఉన్నావు భయ్ అంటే నువ్వు మంచిగా హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అనేది కదా. నువ్వు అది ఎక్కడ కనబడుతున్నది ఈ పచ్చదనము? ఇయ్యాలటి వరకు కూడా ఇవాళ నీకు దాదాపు మోర్ దెన్ 65% అంట, అరౌండ్ 65% నిన్న మొన్న చెప్తా ఉన్నారు. ఊర్లో మన డివోర్సెస్ జరుగుతున్న వాటిల్లో తాగుడు అలవాట్లు భర్తలకు ఉండి డివోర్స్ తీసుకున్నటువంటి పర్సెంటేజ్ రీసెంట్ గా వచ్చింది కదా, రీసెంట్ గా వచ్చింది. సో ఒక దిక్కు సంసారాలు నాశనం అవుతున్నాయి, ఇంకా కొన్ని ఇదిగో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దీంతో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ తోనే జరుగుతున్నాయి. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రధానంగా విగ్రహాలనే కాకుండా అంతకుముందు గత ప్రభుత్వంలో తెలంగాణలో మొత్తం ముండమోపులను తయారు చేస్తున్నారు, విధ్వరాన్లు తయారవుతున్నారు తెలంగాణ అని చెప్పి వేదికల మీదకి ఎక్కి ఇప్పుడున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఇట్లా మాట్లాడినారు. మన ఓటలో కూడా చాలా దాని మీద ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. సో వీళ్ళు వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ ప్రజల బతుకులు పచ్చగా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలి. నువ్వు బెల్ట్ షాప్లు ఇయ్యాలంటే వరకు కూడా నడుస్తున్నాయి, ప్లస్ టార్గెట్స్ ఇస్తున్నారు ఉల్టా. అటువంటిది చదువుకునే దగ్గర నిజంగా కూడా ఇప్పుడు నేను రిపీటెడ్గా ఇది 2-3 సార్లు కావచ్చు నేను చెప్పేది. ఇప్పుడు నేను గట్టు మండలకు పోయినా 1936లో పెట్టినటువంటి ఒక స్కూల్కి పోయినాం. పోతే 400 గద్వా అదే ముఖ్యమంత్రి జిల్లా. నేను అక్కడ పోయినప్పుడు ఆ విజువల్స్ మన దాంట్లో కూడా ప్లే అయినాయి. నేను పోతే 400 పైన పిల్లలు అక్కడ. ఆ బడికి కరెంట్ లేదు, ఆడపిల్లలు ఎక్కువ మంది చదువుతున్నారు, దాంట్లో స్ట్రెంత్ వీళ్ళది ఎక్కువ ఉన్నది, దాదాపు 270 పైన వీళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళందరూ అక్కడ ప్లేట్లు కడుక్కుంటా ఉంటే నేను చూస్తే అక్కడ నల్లలా నీళ్లు తాగుతుంటే నేను కూడా పోయినా సరే ఆ నీళ్ళు నేను కూడా తాగుదామని పోయి ఇట్లా పట్టుకునే వరకు మనకని ఇప్పుడు అన్నేమో బిజినెస్ అలవాట్లు అయిపోయినాయి కదా, అయినా కానీ తాగుదామని పోయి పెట్టే వరకు అట్లా ఆ దోసిట్లో చిన్న సిలిం లెక్క పాకూరు లెక్క కనబడ్డది. ఇది చూసి నేను షాక్ అయినా. ఇదేందని చెప్పి పైన ట్యాంక్ ఓపెన్ చేసిన, పైన ట్యాంక్ అక్కడ పోయి ట్యాంక్ ఓపెన్ చేస్తే దాంట్లో తొండలు బల్లులు ఇట్లా ఉరుకుతున్నాయి బయటికి, దాంట్లో మొత్తం పాకురు నిండిపోయినది. ఇది చూసిన తర్వాత అరే ఇది ఎక్కడిది, ఇంత అన్యాయం, ఇంత ఘోరమా? ఇట్లా మాకు ఎక్కడ పోయినా కానీ ఇటువంటి ఎక్కడ అంటే అసలు నీళ్లు లేనియే చాలా బడులు ఉన్నాయి. దాంతోపాటు మొన్న మనం యూనివర్సిటీకి అయితే ఎంఎడ్ బిఎడ్ కాలేజీలో ఓయూకు పోయిన తర్వాత ఆ ట్యాంక్ లో పోయిన తర్వాత ఆ లోపల చూసి పాకురు అయితే మనం తీసినాక 1 ఫీటు ఇంత ఉంది అంటే మాకు కనబడుతున్నది ఈ పచ్చని తెలంగాణ కనబడుతున్నది. సో ఇటువంటివి కావు కదా, సుఖశాంతులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఇయ్యాలంటే వరకు నువ్వు టాయిలెట్స్ వేయలే, నువ్వు దీన్ని చేసి ఆర్బాటల అంగులు నీ విగ్రహాల పంచాయతీల కాడికన్నా నువ్వు ఇటువంటివి కనుక నువ్వు చేసేది ఉంటే బడులలో నిజంగానే టాయిలెట్లు ఉన్నాయి. ఆ బడులలో అసెంబ్లీలో మొన్న మొత్తుకుంటా ఉన్నారు జనాలంతా, బడులు చక్కగా లేవు, టాయిలెట్లు నువ్వు కనీసం అంటే ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్తున్నావు, మా అమ్మ లెక్క చూసుకోవాలని. కానీ ఇక్కడ అమ్మలు తెలంగాణ ఆడబిడ్డలు బజార్లో అంటే బడులలో కనీసం బాత్రూములు పోయేసే పరిస్థితి కూడా లేదు కదా. ఇవాళ హాస్టల్లో విషపు కూడు పెట్టి చచ్చిపోతున్నారు, దాదాపు స్కోర్ ఇప్పుడు 54కి అయిందంట, 54కి అయింది. అవి అటువంటిది కాదు కదా. సో మెయిన్ ఏంటంటే మాకు చూసినప్పుడు ఇటువంటి గుర్తుకొస్తా ఉన్నాయి. సో అందుకని ఆ విగ్రహాల చుట్టూ రాజకీయాలన్నీ తిప్పుకుంటాం. అదేదో తెలంగాణ ఆయనను కాదని చెప్పి మేమేదో పెట్టుడు, ఒకవేళ ఈయనకి నిజంగా ఇది ఉంటుంది అసలు ఫస్ట్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు. ఇదేంటంటే అంటే ఈయనకి ఎక్కడో దగ్గర తెలంగాణ అనే దాన్ని తెలిసి చేస్తుర్రా తెలియక చేస్తుర్రా నాకు తెలుస్తలేదు. కానీ ఈయనకి మాత్రం సోయి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి లేదు. ఆయనే
ఆంధ్ర పాలకుల రాజకీయ గర్భం దోస్తే పుట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి. అది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే. సో చాలా మంది కొంతమందిని ఏదో పక్కకు పెట్టుకొని వీటి గురించి చాలా గొప్ప చెప్తున్నారు. కానీ విగ్రహం విషయం వల్ల మాత్రం చాలా అంటే సైకలాజికల్గా కనెక్ట్ అయ్యేందుకు మాత్రం ఇటువంటి అంశాలు చాలా కొద్దిగా ఎక్కడనో దగ్గర ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి. అందుకనే ఆ విగ్రహం నాకు అనిపించింది ఏంటంటే అది ఎందుకంటే నువ్వు ప్రాపర్గా జనంకు వాళ్ళకై వాళ్ళు వచ్చి నువ్వు సెలబ్రేషన్ చేస్తున్నారు కాదు, జనం వాళ్ళకై వాళ్ళు వచ్చి దీపాలు పట్టుకొని వచ్చి దోసిట్ల దీపాలు పట్టుకొని వచ్చి అక్కడ మంగళారతులు ఇచ్చుకుంటా ఇంటి ముంగట పెట్టి పండుగ చేసుకుంటట్టు ఉండాలి. కానీ అట్లా కాకుండా ఇంపోజ్ చేసేటట్టుగా నువ్వు విగ్రహాన్ని జనం మీద ఇంపోజ్ చేసేదానికన్నా ముందు చాలా ఉన్నాయి. ఇలా ఆడపిల్లలు నీకు మన ఎన్కౌంటర్లో చచ్చిపోయినారు. అది రక్తపాతం కాదు కదా. ఇంకెన్ని రోజులు తెలంగాణలో ఈ రక్తపాతం చేసుకుంటూ కూర్చుంటారు. ఫేక్ ఎన్కౌంటర్స్ ఉండయి, నక్సలైట్ల ఎజెండా అని మా ఎజెండా అని వీళ్ళందరూ పెట్టిరు. వాళ్ళు కూడా చాలా మంది పనిచేస్తేనే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇక్కడ కూర్చున్నది కదా. సో నువ్వు వాళ్ళని ఇంకా ఇప్పటిదాకా కూడా రాజ్యాంగం చేతిలో పట్టుకోనేమో అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడేమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని చేస్తున్నారు. యాడిపోయిన రాజ్యాంగం అంటే నిన్న కూడా అంబేద్కర్ పట్టుకొని వెళ్ళిపెట్టారు. కానీ ఏ రాజ్యాంగ ప్రకారం ఏ చట్ట ప్రకారము మీకు అధికారాలు ఇచ్చిండ్రు, ఎన్కౌంటర్లు చేసే అధికారాలు మీకు ఇచ్చిండ్రు? ఆడబిడ్డలను సంపుడు కాదు కదా అట్లా. సో నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రారందెన్నడో నా తెలంగాణ పల్లెలో అని ఇనుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇంకా అదే ఉన్నది, ఇంకా ఇదేనా? ఒక దిక్కు పోరాటాలతో జరుగుతున్నాయి, ఒక దిక్కు దీంతో జరుగుతున్నాయి. అందుకే విగ్రహాలు కాదు, బతుకున్నటువంటి ఆడబిడ్డలను ఎట్లా సుఖశాంతులుగా ఉండాలనో ఒక దానికి ప్రతిరూపంగా, దానికి మీ ప్రభుత్వాలు మీ ప్రజాపాలన ఏదైతున్నదో దాన్ని ప్రాపర్గా తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తే అది హర్షణీయంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. సో ఓవరాల్గా రెండు విగ్రహాల్లో మీకు ఏది అంతగా నచ్చిన పరిస్థితి లేదు? బతుకులు ఎంతసేపు పాత అట్లే ఉండాల్సి ఉండేనా? అంటే బతుకమ్మ ఉండనుండే అట్లీస్ట్ దీంట్లో, అంటే ఇప్పుడు దీంట్లో అట్లీస్ట్ అసలు యాక్చువల్ గా దీన్ని ఎవరు కూర్చొని చేస్తున్నారని నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ ఇది ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి. ఎస్, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న దాంట్లో మెజారిటీ వాళ్ళు అంతా ఆంధ్ర పాలకుల దగ్గర పనిచేసిన వాళ్ళే. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అన్నోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఎవరు అంటే ఈ సోయి లేకుండా ఎక్కడ తెలంగాణ తేనెతెట్టబ్బా, వీళ్ళు తేనెతెట్టను ముడుతున్నారు. వీళ్ళకి అర్థమైతే లేదు దాంట్లో ఉన్నది. అయితే వీళ్ళు ఏదో చేస్తామని వాళ్ళకు తెలిసిన మట్టుకే ఉండి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే ఈయన ఫుట్బాల్ ప్లేయర్ ఒకసారి తీసుకొచ్చి క్రికెట్ ఆడమంటే గడికోసారి అవుట్ అవుతున్నాడు. ఈయనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రితో పరిచయం అదే. ఈయన ఆంధ్ర పాలకుల దగ్గర పెరిగినోడు కాబట్టే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఆయనకి ఆ స్కూల్, తెలంగాణ స్కూల్ ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది? అందుకే ఎటు చూసినా కానీ ఆంధ్రప్రదేశే కనబడుతున్నది ఆయనకు. సో అందుకనే ఇప్పుడు ఫుట్బాల్ లో క్రికెట్ తీసుకొస్తే ఎట్లా ఫెయిల్ అవుతాడో ఇప్పుడు గట్లనే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దీని తెలంగాణ సోయి లేదు కాబట్టి ఆ కమిటీ ఏంది అసలు ఏంది దాని ఒక్కొక్క దానికి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అమ్మలకి. ఇప్పుడు కొంతమంది కూడా చెప్తున్నారు, కొంతమంది కవులు వీళ్ళు మా అమ్మ లెక్కనే కనబడుతున్నాయని చెప్తున్నారు. ఆయన 70 ఏళ్ళనే చెప్తున్నాడు పెద్ద కళాకారుడు, మా అమ్మ లెక్కనే. వాళ్ళ అమ్మ బుడగోసి పెట్టింది ఆయన మన దగ్గర ఫోటోలు ఉన్నాయి. సో బుడగోసి పెట్టిన ఫోటోలు ఉన్నాయి, మరి యాడ ఏది ఎక్కడ? సో అందుకని అంటే ఇవన్నీ ఏంటంటే ఏదో వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలతోని కావచ్చు, మెచ్చిగా చేసుకుంటందుకు కావచ్చు, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అంటే ప్రధానమైన అంశాలు చాలా వేరే అంశాలు ఉన్నాయి. నువ్వు ఇక్కడ తెలంగాణలో ఎవరైనా దిగంగానే నీ ఇక్కడ కాదు చూసేది, నీ పల్లెలల్లా నీ ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు నిజంగా మంచిగున్నారా లేదా అనేది చూసేటువంటిది గట్ల కనుక ఉండేది ఉంటేనేమో ఒక రిప్లికా, ఒక సింబల్ చూడంగానే నీకు లోపల ఒక పరివర్తన వచ్చేటట్టుగా ఒక భావన అట్లా జరగాలి. ఒళ్ళు పులకరించాలి దాన్ని చూడంగానే. అట్లయితే నాకు కనబడతలేదు. ఏదో ఈ చెయ్యి పెట్టంగానే కాంగ్రెస్ నిజంగా కూడా నాకు కూడా గట్టినే అనిపించింది. ఎందుకు పెట్టాలి ఇట్లా? ఆశీర్వాదం దేనికి ఆశీర్వాదం? వాళ్ళ ఆశీర్వాదం గురించి పెట్టిరా, దేని గురించి పెట్టిరా అని తెలుసు కదా. ఇంట్లో పోగానే మన ఇంట్లో పోగానే తల్లులు బట్టి ఆశీర్వాదం ఇస్తారా? మరి నిజంగానే వీళ్ళు అంటున్నారు కదా, పోగానే ఇట్లా పెట్టి ఆశీర్వాదం ఇచ్చేటట్టు ఉంటుంది. అట్లా కాదు కదా. ఇవన్నీ ఏంటంటే బయట చెప్పేటందుకు అంటే దానికి ఎక్కడన్నా కదా ఒక కల్చరల్ ఐడెంటిటీ అని ఉండాలి, లేకపోతే ఒక ఫెరోషియస్నెస్. ఇక్కడ ఏంటంటే ఒక యుద్ధ క్షేత్రం, ఒక యుద్ధ భూమి లెక్క సమ్ మెసేజ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు చేతులు ఇది పట్టుకొని వ్యవసాయం అని చెప్తున్నావు, చీర కట్టుకొని అయితే ఈ పనులు అయితే చేయరు కదా. మరి అన్నప్పుడు అదన్నీ ఉండాలి కదా. ఇవి మొత్తం దక్కన్ పీఠభూమిలో అన్ని రాష్ట్రాలలో పండేటువంటి పంటలే చేతులలో ఉన్నాయి. మనకంటూ ఒక స్పెసిఫిక్ సింబల్ ఏమున్నది ఆ విగ్రహంలా? అట్లా చేసే వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు కదా. స్పెసిఫిక్ సింబల్ ఏంటంటే బతుకమ్మ. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు దానికి. ఇంటిల్లి పాదు అదే బతుకమ్మలు ఆడుతుంటే చూడబోయేది అనుకున్నాం కదా. అట్లా మొత్తం ఎక్కడ పోయినా ఏ క్షేత్రంలో ఏది పోయినా కానీ ఒక సింబల్ కాబట్టి అటువంటిది ఏది దాంట్లో మాత్రం కనబడతలేదు అనేది. సో దీనికి ముందు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్ని టీజీగా చేసారు, రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చారు. సరే ఆ చర్చ అయిపోయింది. దాని తర్వాత తెలంగాణ తల్లి. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా 9 మంది కవులు కళాకారులని గౌరవిస్తున్నామని ఒక 9 మంది పేర్లు విడుదల చేశారు. వాళ్ళకి ₹1 కోటి 300 గజాల స్థలం 4th సిటీలో, అండ్ ఇంకొకటి ఏదో తామ్ర పత్రం ఏదో ఇస్తాము, వాళ్ళని గౌరవించుకుంటామని చెప్పారు.
సో గతంలో కేసీఆర్ ఈ పని చేయలేదు, గౌరవించలేదు, మేము ఆ పని చేస్తున్నామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది కూడా కొంత తెలంగాణకి కనెక్ట్ అయ్యే ఆలోచనలో భాగంగా తీసుకున్న నిర్ణయంగానే కనిపిస్తున్నది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఏ పని చేసినా ఇప్పుడు ఒక 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 పద్ధతి ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఫాలో కావాలి, ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక మెథడాలజీ, ఒక జస్టిఫైయబుల్ లైన్ ఉండాలి, న్యాయబద్ధంగా అవును, ఒక ప్రాపర్ మెథడాలజీ. ఏం ఫాలో అవుతున్నావు? ఒక పిహెచ్డీ చేస్తే నువ్వు ఏం ఫాలో అవుతున్నావు, నువ్వు ఒక సిలబస్ సెటప్ చేస్తున్నావు, దానికి ఎట్లా ఫాలో అవుతున్నావు, ఒక హాస్పిటల్ కడుతున్నావు, దానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి ఏందనేది కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది కదా. సో ఈ గవర్నమెంట్ ఈ ఇచ్చిన 9 మందికి, నేను ఎవరి మీద వ్యతిరేకం కాదు, కానీ వ్యతిరేకం కాకుండా ఏం క్రైటీరియా తీసుకొని ఇచ్చిండ్రు వీళ్ళకి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఏంది ఎట్లా చూసిరు మీరు? ఒకటేమో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి అనే పాట రాసిన బండి యాదగిరిని చూస్ చేశారు. అంటే నువ్వు సాయుధ పోరాటాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నావు. సాయుధ పోరాటంలో కూడా చాలా సాహిత్యం వచ్చింది. సో దీనికి కూడా నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేది దీనికి ఒక అసలు ఏదైనా కమిటీ వేసిండ్రా? ఎట్లా డిసైడ్ చేస్తారు? సాయుధ పోరాటం గురించి ఆ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? మీ దాంట్లో ఎవరన్నా మీరు వేసిన కమిటీలు ఉన్నారా? అసలు కమిటీయే లేదు. ఓకే, దాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ నువ్వు వచ్చే క్రమంలో నువ్వు డైరెక్ట్ వచ్చేసి ఈ మూమెంట్కి వచ్చేసేసిండ్రు. ఇది మొన్న జరిగినది. కవులు కళాకారులు ఉన్నారు, మరి ఇంతకుముందు రాసి పాడినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్వం కోల్పోయిన జీవితాలు కోల్పోయి పేదరికంలో పోయి ఇప్పుడున్న వాళ్ళలో మేజర్గా చాలా మంది నౌకర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్దంటే వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయిన కాదు, సాహిత్యమే అంటావా? సాహిత్యం కూడా చాలా మంది రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పని రాసిన వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు కన్సిడరేషన్స్ రాలేదు? దాశరథి లాంటి వాళ్ళు కావచ్చు, ఒకవేళ అటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళని కాకుండా తనని ఎందుకు డిసైడ్ చేశారు అనేది కూడా ఎక్కడో దగ్గర చెప్పాలి కదా. నేను ఆయన వ్యతిరేకం అనేది కాదు, డెఫినెట్గా పోరాటం చేసిన ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దొడ్డి కొమరయ్య కావచ్చు, దొడ్డి కొమరయ్య ఫస్ట్ చనిపోయినటువంటి వాళ్ళు, తాను నాయకులు కావచ్చు. ఎందుకు మరి వాళ్ళ ఆ లిస్టులు ఎందుకు రాలేకపోయారు? ఒకవేళ నువ్వు కళాకారులు దీని గురించి అనుకున్నావు అనుకో, ఫస్ట్ అసలు 54-55లోనే ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంకు ఈ హైదరాబాదును ఆంధ్ర స్టేట్ కల్పాలన వద్దన్నప్పుడు జరిగిన చర్చలో అప్పుడు పుట్టినటువంటి సాహిత్యాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు? తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడుతావు, సావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రులతో కలిసి నీవు అడుగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు అని రాసిండు. రాసిన వాళ్ళను నువ్వు ఎందుకు వాళ్ళని ఎందుకు అసలు పరిగణలోకి ఎందుకు తీసుకున్నావా లేదా? ఒకవేళ నువ్వు రిజెక్ట్ చేస్తే ఏ కారణంతో రిజెక్ట్ చేసినావు? 58లోనే మళ్ళా ముఖ్యమంత్రిని, ఆ రోజు ముఖ్యమంత్రిని ఎట్లయితే ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించినటువంటి వాళ్ళు, वायदों की नद्दी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रख को प्यारे फाड़ेंगे पायजामा అని నీ పాయిజామా కూడా వ్యక్తం రా అని చెప్పి విరోచితంగా సాహిత్యం ఇక్కడ పుట్టి 58లే. మరి అటువంటి వాళ్ళను ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలే? ఆ కాలంలోనే పీడీ యాక్ట్ల కింద వీళ్ళను అరెస్టులు చేసిండ్రు. 69లో మళ్ళీ అరెస్టులు చేసిండ్రు. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయం ఎంత అంధకారం ఎంత అని ఇటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళను ఎందుకు మీరు కన్సిడర్ చేయలేదు? ఎందుకు మీకున్నాయి వాళ్ళతో పాటు ఇంకేమైనా ఉంటే కూడా లిస్ట్ అవుట్ తీసి పెట్టనుండే. అందుకే మీరు తీసుకున్నటువంటి క్రైటీరియా మెథడాలజీ ఏంటిది? ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి కవులు కళాకారులు అంటున్నారు. అట్లా అంటే చాలా చాలా పాటలు వచ్చినాయి. దేవుళ్ళను కూడా ప్రశ్నించేటువంటి సాహిత్యం కూడా వచ్చింది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తెచ్చియగలవా మా కొడుకులని అని చెప్పని క్వశ్చన్ చేసుకుంటే ఇట్లా పల్లెన పాడుకుంటూ పోయారు ఇటువంటి పాటలు, ఇటువంటి సాహిత్యాలు మొత్తం. సో ఇటువంటి రాసిన ఇప్పుడు అదొకటే కాదు, చాలా క్వశ్చన్ చేసుకుంటా రాసినటువంటి సాహిత్యాలు కూడా చాలా ఈ నేల మీద. ఎట్లా భూగర్భమున నిధులు పొంగుపారెడు నదులు, శృంగార వనతతుల బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా నిలువెల్ల నందనోద్యానమురా, ఇటువంటి రాసిన వాళ్ళని కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు? అంతకు ముందోళ్ళు కావచ్చు, మళ్ళీ మొన్నటి సాహిత్యం పుట్టిన తర్వాత కూడా కావచ్చు. ఇట్లా నేను ఒక్క పాట కాదు, ఈవెన్ ఈ మొన్నటి స్ట్రగుల్ కాడికి వచ్చినప్పుడు ఈవెన్ నీకు వలస జీవితం, వలస బతుకుల మీద ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బతుకు తల్లి పైలంగుండు, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ తల్లి పైలంగుండు మాయమ్మ బతుకు తెరువు కానీ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అని చెప్పని ఇట్లా పాడిన రాసినటువంటి కవులు ఎందుకు మీరు వాళ్ళను కన్సిడర్ చేయలేకపోయినరు?
లొల్లి 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 పుట్టే ఊరు వాడ లొల్లి పుట్టే పట్నాముల్లో లొల్లి పుట్టే అని తెలంగాణ లొల్లి పుట్టించినటువంటి వాళ్ళను చంపిన వాళ్ళను చంపితే వాళ్ళు ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇచ్చారు కదా, ఆ కుటుంబాలు బెలిలలిత కుటుంబాలను కావచ్చు వాళ్ళు కూడా ఎందుకు గుర్తుకు రాలేదు అంటే ఏంది క్రైటీరియా ఏం ఫాలో అయినరు అనే దాని విషయంలో నేను కొంచెం చెప్తున్నాను ఇవన్నీ. ఈ పాటలన్నీ ఓవర్ నైట్ కాదు, జనం లోపల జనం నాలుకల మీద ప్రతి ఒక్కరి నాలుకల మీద ఇట్లా జాలువారినాయి మొత్తం. గుండె గొంతుకలకెళ్ళి ఒక్కొక్కరికి గండు దీపాలై మొలిచిన ఈ సాహిత్యంతో ఒక్కొక్కరు బయటికి వచ్చిన రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఈ సాహిత్యాలతోటే కదా ఈ జనం చచ్చిపోయారు. సో చచ్చిపోయినటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు కాలేజీలో మండే నిప్పు కనుకను మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిన్లు అని ఈ విద్యార్థుల మీద రాసినటువంటి సాహిత్యాలు పుట్టినాయి కావచ్చు. వీళ్ళందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చి రాచరికం కత్తి మీద నెత్తుర్లాహారమా దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా, అది మొత్తం కోరియోగ్రఫీ చేసినటువంటి మొత్తం తెలంగాణ సమాజాన్ని అంత ఒక్క దగ్గర తీసుకొచ్చి దాన్ని చేసినటువంటి వాళ్ళు ఎందుకంటే క్రైటీరియా ఏం తీసుకున్నారు. వీళ్ళందరికీ నౌకర్లు అంటే ఉద్యమంలో తిరిగి నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని మొదటి విడతగా సీనియర్లని అది ఎక్కడ ప్రకటన చేయలేదు, ఏమైనా అది తీసుకున్నారేమో, అది సీనియర్ కాదు మరి అంతకన్నా సీనియర్లు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన కదా అంతకన్నా సీనియర్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టులు ఎస్ ఇప్పుడు వారికి ఇచ్చే దాంట్లో ఎస్ న్యాయబద్ధంగా పక్కకు పెడతాం. కానీ పత్రిక నడిపిన ఉన్నారు కదా, జై తెలంగాణ పత్రిక వచ్చింది కదా, ఏం తెలంగాణ సోయిలేని టైంలో 69 నుంచి 74 వరకు పత్రిక నడిపిన వాళ్ళ జ్ఞాపకం రాలేదు, వాళ్ళు పక్కకు పెట్టేసేసారు. అది పక్కన రఘువీర్ రావు ఇటువంటి వాళ్ళు కూడా మరి పత్రికా రంగంలో ఉన్నారు కదా. వాళ్ళని ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఏం క్రైటీరియా ఫాలో అయినారు అంటే వీళ్ళు ఎవరైనా అక్కడిక్కడ మాట్లాడుతారు కాబట్టి అవతల పార్టీలు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏమైనా ఇస్తే వీళ్ళు ఏమైనా ఆగుతారని చెప్పని అనుకుంటున్నారేమో కానీ అందులో సగం మంది ఆగేటోళ్ళు అయితే నాకు కనబడతలేదు. కానీ అంటే నేను ఏమంటున్నా దానికి ఎక్కువ బేస్ ఉండాలి కదా. ఇలా ఇప్పుడు చాలా మంది కళాకారులు ఇన్నమంటున్నట్టు చాలా మంది కళాకారులు కావచ్చు, వీళ్ళెందుకు అసలు పల్లె పదాల మీద పట్టున్నటువంటి ఇలా నాకు తెలిసి కొంతమంది ఉండొచ్చు, ఒక 2-3 ఉండొచ్చు, అందులో అంత అద్భుతమైన పట్టున్నటువంటి వరంగల్ సీన్ ఉన్నాడు అనుకుందాం. వరంగల్ సీను ఎందుకు మీరు కన్సిడర్ చేయలేదు? ఆయన కూడా బొచ్చడు రాసిండు కదా, సాహిత్యం ఉన్నది కదా. అందరు కళాకారులు తీసుకొచ్చినట్టు అందరు నాగరాజు ఎందుకు కనబడతలేడు? ఈడ కాదు ఢిల్లీ దాకా అంటే కటిక పేదరికంలో ఉన్నారు. మళ్ళీ చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కటిక మంది పేదరికంలో, నాగరాజు కావచ్చు, గిద్ద రామ్ నర్సు కావచ్చు. ఢిల్లీలో నేను ఒకసారి ఢిల్లీకి పోతే ఢిల్లీలో నా ఎంబడి వచ్చిండా తొడగొట్టుకుంటా ప్రధానమంత్రి నువ్వు అట్లా ఇట్లా చూసుకుంటా సోనియా గాంధీ ఏంది ఇట్లా వాడిండు, అమ్మ సోనియమ్మ ఓ తల్లి సోనియమ్మ ఓ ఢిల్లీలు ఉన్న బొమ్మ ఇట్లంతా వాడి ఏవో పాటలు అవన్నీ. అది మా చంద్రప్రకాష్ రాసిన పాట. ఇటువంటి సాహిత్యాలన్నీ చేసినాక నేను ఒక రోజు వాళ్ళు ఊరిపోయిన తొరూరు పోతే గిన్నెలు కొట్లాడుతున్నాయి వాళ్ళు గిన్నెలు పోతే. అంటే అంత కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ వస్తున్నారు. ఏదో సారథి అని మొన్న ఇచ్చిన దాంతో వచ్చి పాడేదో 20-25 వేల రూపాయల నౌకరి, దానికి ఏంటంటే వాళ్ళ సర్వం నాశనం పట్టించుకొని కూర్చున్నారు అక్కడ. అంటే వీళ్ళనే కన్సిడర్ చేయగలిగినప్పుడు బయట కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అనేది. వీళ్ళు ఏంటంటే నౌకర్లు కూడా లేవు. ఇప్పుడు నాగరాజు విషయం చెప్తున్నాను నేను. నాగరాజుకు ఆయన సింగరేణి కాలరీస్ లో వాళ్ళ నాయన ఎంప్లాయ్ ఉంటే ఆయన నౌకర్ వచ్చింది, వదిలేసి తెలంగాణ గురించి తిరిగిండు ఆయన. ఇప్పుడు ఇలా వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఏం క్రైటీరియా, పేదరికం క్రైటీరియా తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు చాలా మంది ఇలా జాబ్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. నేను ఏంటంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలనే దాని విషయంలో అందరినీ కన్సిడర్ చేశారు కాబట్టి ఇలా నువ్వు అంటున్నావు ఆ మాట ముఖ్యమంత్రి అనలే. కానీ ఒక పద్ధతి ఉంటుంది కదా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నువ్వు తీసుకొచ్చుకొని పెట్టుకొని నువ్వు కూర్చొని నేను ఇస్తా అంటే. సో అల్టిమేట్ గా వీళ్ళ అంటే ఎజెండా ఏమైనా పొలిటికల్ ఎజెండా కనిపిస్తున్నదా దీని వెనకాల? తెలంగాణ చుట్టూ కొన్ని నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. సో తెలంగాణ ఐడెంటిటీ లేకపోవడం, ఐడెంటిటీని సాధించుకోవాలన్న ఒక ప్రయత్నం ఏమన్నా దాంట్లో భాగంగా ఏమైనా చేస్తున్నారా? అందుకే ఆయనకు అదే చెప్పిన కదా, ఈయనకు ఆ తెలంగాణ సోయి లేదు కాబట్టి ఓకే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు నేను కన్సిడర్ చేయాలని అనుకుందాము. దాని మీద ప్రాపర్ హోంవర్క్, ఆ తొందరపాటు ఏదైతుందో ఇప్పుడు హైడ్రా విషయంలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆ 250 గజాల స్థలం ఉద్యమకారులు అన్నదాన్ని అమలు చేస్తే అంతకంటే ఇవి ప్రియారిటీ కాదు. ఇప్పుడు నా అంశం తీసిన వాటికి నేను చెప్పదలుచుకున్నా. నేను అసలు ప్రియారిటీ ఏంటంటే చనిపోయిన కుటుంబాలు. కేసీఆర్ అసెంబ్లీలో ఏం చెప్పిండు, 1200 మంది చచ్చిపోయిండని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. త్యాగాల కన్నా అతి గొప్ప త్యాగం వీళ్ళందరూ చేసి, ఎవరు మనసుంటలం కాదు, ఎవరు త్యాగం కదబ్బా, కుటుంబాలు వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళు చేసినటువంటి త్యాగం ఇక్కడ కాదు ఢిల్లీ దాకా వినిపించి తీసుకొని వచ్చినటువంటి ఆ త్యాగాలు, ఆత్మహత్యలు కావచ్చు, అది ఏదో రూపం వాళ్ళ పోరాట రూపం అనుకొని పోయినరు. ఆ 1200 మందిని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా టైం అండ్ అగైన్ చెప్పుకుంటూ వచ్చిండు, ఇంతమంది ఉన్నారు నువ్వు ఇయ్యలేదు, ఖాళీ 500 చిల్లర మందికే ఇచ్చినావు అని చెప్పి. మనం కూడా కొంతమంది ఇళ్లకు పోయి ఆ డేటా అంతా తీసుకొచ్చి పెట్టినాం. వీళ్ళు కూడా అన్నారు వరకు, అది వీళ్ళు కూడా అన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు, వీళ్ళందరూ అన్నారు రాగానే వెంటనే 100 రోజుల లోపల ఇస్తామని చెప్పిండ్రు.
ఇవాళ 100 రోజులు కాదు కదా, 365 రోజులు దాటిపోయింది. నువ్వు ఉత్సవాలు చేసుకున్నావు కదా, నువ్వు ఈ 9 మందికి ఇచ్చినావు కరెక్ట్. ఒక 9 మందికి అమరుల కుటుంబాలను నువ్వు ఐడెంటిఫై చేసి ఇచ్చినావా? నువ్వు చేసినటువంటి వాగ్దానం అదే కదా. నువ్వు ఇది చేయలేదు, నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఏదో రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఎవరినో నోరు మూపించే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తున్నావు కాబట్టి నువ్వు వీళ్ళకి. కానీ వాళ్ళకైతే ప్రధానంగా ఇవ్వాలా లేదా? నువ్వు వాళ్ళు మేజర్ కదా, మరి నువ్వు వాళ్ళకి ఇయ్యలే. నువ్వు ఉద్యమకారులు ఇప్పటికీ చాలా మంది, ఇప్పుడు నేను నువ్వు చెప్పే క్రమంలో చెప్తున్నా, నిన్న కలిసిండు ఒక కళాకారుని బిడ్డ బాబ్జీ అని. బాబ్జీ కూతురు మెడిసిన్ చేస్తున్నది, అటో ఇటో పాపం ఏదో పేద మాదిక కుటుంబానికి సంబంధించినటువంటి కళాకారుడు. సో గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అనే పాట గదరని ఎప్పుడు తనతో పాడిపిస్తున్నాం మేము వేదికల మీద. అద్భుతమైన గాత్రం. ఏదో అటో ఇటో పాపం వాళ్ళ తల్లిని నేను వందనాల మా ప్రోగ్రాంలో వాళ్ళ తల్లిని సన్మానించుకున్నందుకు మేము నేరెల వేణుమాధవ్ హాల్లో తీసుకొస్తే పాపం స్లిప్పర్ బుడగోసి పెట్టుకొని ఎక్కింది. ఆ స్లిప్పర్లకు పిన్నిసులు పెట్టుకొని ఉండే ఆ తల్లి. అంటే ఈయన కొడుకేమో పోయి విరోచన కొట్లాడుతున్నారు. అంటే ఆమె మనవరాలు మెడిసిన్ సీట్ వస్తాయి, ఇలా ఫీజు కట్టేందుకు పైసలు లేవు. ఈ వాడు గడపని తొక్కని గడపలేదు. నిన్న నా దగ్గర కూడా వచ్చిన అరే ఏం చేయాలి, ఎట్లా చేద్దాం ఏందనేది. అది జాయిన్ చేసిండు, పెద్ద మనిషి చచ్చిపోయాడు. అరే నేను చూసుకుంటారా ఫీజులు ఎట్లా అట్లా చూసుకుంటారు అని చనిపోయాడు. ఇలా అటువంటి వాళ్ళకు ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంది కదా. ఆ కళాకారుల ఇళ్ళకి కావచ్చు, నువ్వు కనీసం చదివి అబ్బా. ఆ కళాకారుల ఇళ్ళకి కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు కూడా నువ్వు కనీసం చదివిలే. మనం పోయిన ఒక ఇంట్లో కూడా వాడు టాపర్ ఉంటే ఫీజులకు పైసలు లేవు, జూనియర్ కాలేజీలో ఫీజులకు పైసలు. నువ్వు అటువంటి వాటిని ఏం చేయకుండా కోటి రూపాయలు నువ్వు ఇచ్చు, కోటి కాదు 10 కోట్లు ఇచ్చుకో. కానీ ఈ జనానికైతే నువ్వు ఏమన్నా చేయాలనా లేదా? ఈ జనానికి నువ్వేం చేయకుండా, చచ్చిపోయిన కుటుంబాలకు చేయకుండా నువ్వు 250 గజాలు నువ్వే ఇస్తాను. సరే నువ్వు 250 కనీసం వాళ్ళ ఆరోగ్యం చూడు. చిట్కిపోయిన మొత్తం పోలీస్ దెబ్బలతోటి సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కనీసం చూసుకోవాలా లేదా? ఆరోగ్యం చూసుకోపోతివి, విద్య చూసుకోపోతివి. నువ్వు దేని గురించి? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి బయటకు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావా లేదా? మరి మేనిఫెస్టోలో పెట్టినావా? అది కూడా ఏంది? 100 రోజులలో చేస్తాను మీరన్న మాటకే అడుగుతున్నాం ఇయ్యాలడికి. ఇంకోటి ఏంటంటే ఇంకో అవమానకరంగా ఏం చేసినట్టేనే ఈడ తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పని స్టార్ట్ చేసింది కదా. అదే రోజు ఆడ అమర జ్యోతి ఏదైతుందో ఆ జ్యోతిని లైట్ లేకుండా చేసారు. మీరు విజువల్స్ ఉంటే మీరు ఎక్కడ ప్లే చేసి చూపియండి. ఎంత అవమానకరంగా అనిపించిందంటే మా బోటోలకు. అంతకుముందు దాంట్లోకి పోయేటందుకు ఆయనే తాళాలు లేకుంటే గోడ అలౌ చేయకుంటే గోడలు దునికిపోయేటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని కూడా అక్కడ తీసుకుపోయిండు. మీరు ఇది నన్ను ఓపెన్ చేయండి అని చెప్పని, ప్రజలకు ఓపెన్ చేయండి దీన్ని అని చెప్పి ఈయన అనుకుంటే అక్కడ పిల్లర్లకు యాలాడుతున్నాయి, ఆత్మలు యాలాడుతున్నాయి అని చెప్పుకుంటూ తిరిగింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన వచ్చి సంవత్సరం అవుతుంది. ఆడ ముంగట లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కట్టించి అన్ని చేసిండు. ఆయనకి ఇష్టం ఉన్నటువంటి రాజకీయ కోణం తీసుకొచ్చి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నాడు ఆడ. అది అనవసరమైంది, అది తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకున్నాడు. దాన్ని ఈయన వచ్చిన రోజులైంది, ఈయన కూడా ఆవిష్కరణ చేయలే. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర తాళాలు లేవా? కేసీఆర్ పోయేటప్పుడు పట్టుకపోయింది ఆయనే, ఫామ్ హౌస్ లో పెట్టుకుండా. లేకపోతే బుర్జ్ ఖలీఫాలా బిడ్డ దాచుకున్నదా ఆడ బంగ్లా? బుర్జ్ ఖలీఫాలా ఆడే ఉన్న 100 కోట్ల పైన పెట్టి కొనుక్కున్నది కదా, ఆడ దాచుకుందా? కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా పెట్టుకుండా? లేకపోతే వీళ్ళు అమెరికాలో ఫామ్ హౌస్ లో ఎక్కడ దాచుకున్నారా వీళ్ళు? తాళాలు ఈయన దొరికితే లేకుండా తాళం బల కొడదాం. నీకేమైనా ముఖ్యమంత్రి ఉండి నేనేటో తాళం బల కొడతా నీకు అనిపిస్తే దానైనా మేము బల కొడతాం దా, ఆ కుటుంబాలను తీసుకొస్తాం. ఆ మాట అనుకుంటే ఆయన ఇంకొక మాట అన్నాడు, కేసీఆర్ నువ్వు ఏ త్యాగాల పునాదుల మీద, నువ్వు శవాల మీద ప్యాలాలు ఏర్కొంటున్నట్టుగా నువ్వు ఆ త్యాగాల పునాదుల మీద నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు అని ఇవన్నీ మాటలు చెప్పిండు. నీ కనీసం ఒక పూట నీకు అన్నం దొరకలేదా? నువ్వు ఒక పూట కనీసం వాళ్ళని పిలుచుకొని ఒక అన్నం కూడా పెట్టలేదు అని అన్నావు. నువ్వు మాటలు మాట్లాడినావు. ఇలా మేము అడుగుతున్నాం, ఇవాళ నీకు దొరకలేదా? నీ దగ్గర లేవా బుక్కడి జోలేడు బియ్యం? నీ దగ్గర ఒక సగం బస్తా బియ్యం అయితే సరిపోతాయి వాళ్ళకు. ఓకే, నీతో చేత కాకపోతే మేము తలా ఇంత దోసిట్లు నేను చేస్తా పని. దోసిట్ల ఒక్కొక్క కుటుంబంకి వెళ్ళి తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టేసేసి నువ్వు రావయా ముఖ్యమంత్రి, నువ్వు వచ్చి తినిపో, నీకు పెట్టే శాతం కాకుంటే మేము పెడతాం, నువ్వు రా అని చెప్పని. తెలంగాణ సస్యశ్యామలమైంది, పంటలు అద్భుతంగా పండినాయి అని చెప్పి డేటాలు, టన్నులు, మిలియన్ల టన్నులు అని ఇవన్నీ డేటాలు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు కదా. ఒక బస్తా బియ్యం దొరకలేవా నీకు? ఆ కుటుంబాలకు కనీసం పిలిచి గౌరవిస్తేందుకు. ఆ రోజు ఇంకో అవమానకరమైన అంశం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుతున్నటువంటి ఉపన్యాసంలో ఎక్కడ కూడా అమరుల చర్చ జరగలే. కనీసం ఒక నినాదం ఇయ్యలే. ఇవాళ రేవంత్ నివాళి కూడా లేదు, నివాళి లేదు, కనీసం ఒక స్లోగన్ లేదు. అంటే ఈయన కేవలం రాజకీయాల గురించి. ఇంతకుముందు కేసీఆర్ ను అందుకే తిట్టిండు, ఇప్పుడు తిడుతున్నాడు. మేము తిడతాం కేసీఆర్ ను, ఎస్ అనాల్సిందే. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కనీసం ఇవన్నీ చేయాలి కదా, ఇటువంటి అని చేయాలి కదా. ఇవన్నీ చేస్తలేడు. ఇవన్నీ చేస్తున్నాడు. చాలా అవమానకరంగా అనిపించింది నాకు. చాలా ఆ వేదిక ఏంది, నువ్వు కనిపిస్తున్నాయి కదా నీ ముంగట. మీరు విజువల్స్ నిజంగా విజువల్స్ ప్లే చేయండి. అమరజ్యోతి దగ్గర లైట్లు లేవు. అది ఎంత ఆ త్యాగాల పునాదుల మీదుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఈయన ముఖ్యమంత్రినా, వీళ్ళ మంత్రులు. నువ్వు తెలంగాణ కాదన్నోనివి, తెలంగాణ సోయిలేనోనివి, తెలంగాణ ఉద్యమకారుల మీద బందూకు పట్టుకొని తిరిగినోడిని నువ్వు ఇలా అదే తెలంగాణ తల్లి నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయిన తర్వాత నీ బాధ్యత ఏంటిది? నువ్వు అది పోయి
అదైతే ఓపెన్ చేయాలి కదా. ఇలా నువ్వు చెప్తున్నాం, నువ్వు రాకపోతే మేము పోయి పలగొట్టి మేమే పోయి దాన్ని ఓపెనింగ్ చేస్తాం. ఇక నీకు చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. ఆయన అనుకుంటున్నాడు ఎక్క యాదగిరికి అవార్డు ఇచ్చుకుంటా, అది ఓపెనింగ్ నోసుకోలేదు. ఎందుకు చేశారు వాళ్ళు? ఎందుకు చేశారంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 369 మంది చంపింది కాబట్టి, వాళ్ళకు లేదు కాబట్టి చేసిరు కాబట్టి తప్పైందని బుర్లాడి కాళ్ళ మీద పడి తెలంగాణ అమరుల కుటుంబాలను పిలిచి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని ఆ స్తూపం దగ్గర పోయి ఈ తిరుపతి పోతే బుర్లాడతారు కదా ఇట్లా, మీరు మంత్రిమండలి మొత్తం దాని చుట్టూ బుర్లాడు, మేము పాపాత్మలో పాపం చేసినాం, ఇప్పుడైనా మేము ఆవిష్కరణ చేస్తామని ఓ శిలాపలకం పెట్టాను, ఇప్పటికైనా ఓపెన్ చేయండి మీరు, చేయాలి, మోక్షం అని వస్తుంది మీకు. ఆయనకు అవార్డు ఇచ్చుడు కాదు, దాన్ని అయితే ఓపెన్ చేయాలి కదా అట్లీస్ట్. సో ఇవన్నీ చూస్తుంటే ఈయనకు తెలంగాణ నిజంగా అస్తిత్వం ఎక్కడ కనబడినట్టు కనబడతలేదు. అదే ఇప్పుడు నువ్వు అడగలేదు కాబట్టి అడగలేదు కానీ నాకు ఇంకేందంటే, నాకు ఆ వేదిక మీద కూడా ఏం పాటలు ఏది ఆ సాంగ్స్ కూడా సాంగ్స్ ఏం అది ఏ రోజు రాత్రి అనుకుంటా కదా, రాత్రి ఏదో సెలబ్రేషన్స్ విగ్రహం పెట్టేట రోజే కాదు, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసిన కాదు, ఆ ముందు రోజు కూడా సేమ్ ఇటువంటి పాటలే, మొత్తం సినిమా పాటలు వేసారు. అంటే అమలాపురం ఓ మామ నువ్వు వస్తావా మామ అట. అరే ఏం తెలంగాణ సాహిత్యంలో ఎంత ఎంత అద్భుతమైన బావయో ఒక్కసారి చూసిపోవా బావయో నీ తోడుగుంట దోల్కపోవా అని, సిన్నోని సూపులల్లా నీ రూపం చూసుకొని, సంటిదాని రూపంలో నీ రూపం చూసుకొని, ఇట్లా అంటే ఆ రూపాలంటే తెలంగాణలో విభిన్న పోరాటాలు, నక్సల్ పోరాటాలు కావచ్చు, వాళ్ళు అడవిలకు పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళని ఎదిరించి జైళ్ళకు పోయిన వాళ్ళు కావచ్చు, వాటి మీద వచ్చినటువంటి సాహిత్యాలను అటువంటి కదా నువ్వు ప్రజెంట్ చేసేది. పిల్లల్ని కండ్ల నిండు నీళ్ళు వచ్చి ఏరులై పారుతుంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తావంటే ఏమని కథ ఏమని చెప్పుదు నేను, ఏ కథ చెప్పుదు నేను అనే గాథలు చెప్పుకున్నటువంటి సాహిత్యం కావాలి కదా. గవి కదా నువ్వు ఆడ ప్రజెంట్ చేయాల్సిన నీ తెలంగాణ ఔన్నత్యాన్ని పెంపొందించేటువంటి కోటి గళాల కంఠాలు బయటకు వచ్చి కోరస్లై మోగినాయి కదా, కోట్లాది మంది ఆ సాహిత్యాన్ని నువ్వు తీసుకొచ్చి ఒక రికార్డ్ డాన్స్ ఆంధ్రలో ఒకటి ఫోన్ చేసి చెప్తున్నావు, మా దగ్గరనే మేము మర్చిపోయినాం భయ్, మీ దగ్గర గీ పాటలు ఏంటిది, మీకు అంటే అమలాపురం ఏంది, ఈ కథలు ఏంటిది అని. అయితే అంటే ఎటువంటి సాహిత్యాలు ఏం చెప్పాలి, జల్ జమీన్ జంగల్ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, ఎలా పోరాటాలు వచ్చిన తర్వాత ఎట్లా గోండు గొంతులల్ల పాట కుమురం భీమంటే తూపాకి తోట బువ్వలేనొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమయ్య గిర్రవ్వోలే మెరిసేటి రూపమై, ఎందుకు ఎట్లా రూపం వచ్చింది, ఎటువంటి పోరాటాలు, అటువంటి చరిత్రలు ఈ పల్లెన తెలంగాణలో ఉన్నాయి కదా, వాటిని నువ్వు తీసుకొచ్చి అటువంటి సాహిత్యాన్ని కదా నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వేదికల మీద వినిపించాల్సింది. సో అవన్నీ కాకుండా నువ్వు రికార్డ్ డాన్సులు తీసుకొస్తున్నావు అంటే తెలంగాణ సో ఎక్కడనో మీకు లేకుండా పోతున్నది అనేది మా బోటలో అనుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చూద్దాం రాబోయే రోజుల్లో ఈక్వేషన్ పరిస్థితి ఏమైనా మారుతుందేమో, ఈ ముఖ్యంగా అమరవీరులు ఉద్యమకారులు వీళ్ళ విషయంలో ఏమైనా ఆలోచిస్తారేమో, మీరన్న అమర జ్యోతి ఓపెన్ అవుతుందో లేదో, గన్ పార్క్ ఓపెన్ అవుతుందో లేదో, ఇవన్నీ మనం చూడాలి. అమర జ్యోతిని అవమానించిండ్రు, తెలంగాణ సాహిత్యాన్ని అవమానించిండ్రు. అది ఒక్కటి లాస్ట్ ఏంటంటే నేను ఇది ఎండార్ చేయదలుచుకున్న జనం లోపల, నువ్వు తెలంగాణ నువ్వు రాష్ట్రీయ గీతంగా మీరు డిక్లేర్ చేసినటువంటి దాంట్లోనే జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ విజయీ తెలంగాణ. దాంట్లోనే నువ్వు జానపద జనజీవన అన్నావు, నువ్వు ఏడ జానపదాలు కనిపించినాయి, నువ్వు తెలంగాణ తల్లి పెట్టుకొని నువ్వు సంవత్సరం నీ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి నువ్వు చేసుకున్నటువంటి ఉత్సవాలల్లా ఎక్కడ తెలంగాణ సోవినటువంటి ఒక్క పాటలను ఆ ముఖ్యమంత్రి హోస్కురా, నువ్వు ఇప్పటికైనా నువ్వు హోస్కురా, పాలమూరు బిడ్డ అని మీసాలు ఇప్పుడు తొలలు కొట్టి బాలకృష్ణ బాలయ్య ఆట ఈ బాలయ్య ఆట దాంట్లో ఏదో మాట సెక్సీ అట పాటలు ఇవ్వ అనే చెత్త పాటలు తిట్టుకుంటారు బయట. మన్ను వస్తున్నారు మీరు చేస్తున్న పనుల మీద దోషిలో పట్టుకొని మన్ను వస్తుంది ఒక పెద్ద మనిషి మొన్న ఊరిపోతే, బిడ్డ ఏంది ఎవరి చేతిలో పెట్టినాం తెలంగాణ అని చెప్పని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ తల్లికి మాట్లాడితే దుమ్ము వస్తుంది. కీ పాటలు ఆ బిడ్డ ఏంది ఏం పాటలు పెడుతున్నారు వీళ్ళు, సోయినదా వీళ్ళకని. సో ఇవన్నీ వింటుంటే లోపల ఉడుతున్నది, రక్తం ఉడుతున్నది. అసలు ఏంది తెలంగాణ ఎక్కడికెళ్ళి తీసుకొచ్చినాము, ఎవరి చేతులలో పట్టింది,
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని చెప్పని ఇంతకుముందు వాడిని ఇప్పుడు కూడా మళ్ళీ గదే పాటలు పాడే పరిస్థితికి వచ్చింది. టూత్ పాలిష్ లెక్క బయట ఉండి నా విగ్రహాలను మొత్తం నేను బెంజ్ కార్లకు వేసేటువంటి పెయింట్ వేసిన, బిఎండబ్ల్యూకి వేసేటువంటి పెయింట్లు వేస్తున్నాను కాదు. ఈ సంస్కృతి ఈ సాహిత్యాన్ని ఇక్కడ కాపాడేటువంటి ప్రయత్నం చేసే సోయి వీళ్ళకి రావాలి. నిజంగా కూడా ఆ తల్లికి ఏమైనా ఆశీర్వాదం ఇచ్చేటువంటి శక్తి కనుక ఉండేది ఉంటే ఈ ముఖ్యమంత్రికి మంత్రిమండలిలో ఉన్న వాళ్ళందరికీ అటువంటి సద్బుద్ధి సద్గుణాలు దురలవాట్లు దుర్గుణాలు దురాలోచనలు కలగకుండా ఉండి వీళ్ళని ఆశీర్వదించి ఈ తెలంగాణ తల్లి ఈ మట్టి ఔన్నత్యాన్ని కాపాడేటువంటి సద్బుద్ధి ఇవ్వాలని చెప్పని ఆ తెలంగాణ తల్లిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.